నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ఘనంగా నిర్వహించిన వైసీపీ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. వైసీపీ హయాంలో ఒక్క తెనాల్లోనే 1900 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చామంటూ వెల్లడి. ఈ నెల 29 నుంచి జరిగే ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తెలుసుకునే విధంగా అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఇది రైతులకు ఒక పండుగ లాంటిది అంటూ ఆలపాటి వెల్లడి. కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచిస్తోందన్న సిపిఐ నాయకులు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేసిన నాయకులు ఈ నెల 22వ తేదీన తాలూకా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటన. తాలూకా హైస్కూల్లో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. భక్తి పారవస్యంలో ప్రజలు, ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రవచనాలతో తరిస్తున్న భక్తజనం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ నేతృత్వంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల మరియు పశుపాల ప్రదర్శన, అలాగే అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ జరుగుతుందని ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజును పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన స్వర్గీయ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శన జరుగుతుందని ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో 7 సార్లు వరుసగా ఎడ్లబల పశుపాల ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈసారి ఎడ్లబల ప్రదర్శనతో పాటు అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానము రైతులకు అందించే దిశగాను వ్యవసాయం లాభసాటిగా చేసే విధానం తెలుసుకునేందుకు వ్యవసాయ తరగతులు వంటివి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ఇందుకు సంబంధించి 18 కమిటీలు వేయటం జరిగిందని, ఉదయం పూట వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా కార్యక్రమాలు, తదనంతరం సాయంత్రం ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన జరుగుతాయని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం రైతులకు ఒక పండుగ లాంటిదని ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి అన్నారు. ఆలపాటితో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, రావి చిన్ని, జొన్నాదుల మహేష్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, సుంకర హరికృష్ణ, రమ్య తదితరులు ఉన్నారు. ఈ నెల 29వ తారీఖు మార్చి 2025న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున గతంలో దాదాపు 7 సార్లు వరుసగా తెనాలి ప్రాంతంలో జరిపినటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శనతో పాటు పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కూడా, ఆ ఎగ్జిబిషన్లో ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, అదేవిధంగా అధునాతిక సాంకేతిక పరిజ్ఞానాలను ఏ రకంగా ఈనాడు వ్యవసాయం లాభసాటిగా ఉండటానికి ఉపయోగిస్తున్నారో వాటికి సంబంధించిన స్టాల్స్ని తెనాలి మార్కెట్ యార్డ్లో జరపదలిచి ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నాదెళ్లి మనోహర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి కన్వీనర్ అయినటువంటి ఆనంద్ బాబు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని 4వ తారీఖు ఏప్రిల్ వరకు 2025 సంవత్సరం వరకు కూడా జరుపుకునే విధానాన్ని ఇక్కడ పెద్దలందరూ కూడా, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈ మహోత్సవాన్ని అందరి పెద్దల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి
ధన్యవాదాలు. రాష్ట్ర రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఒక చరిత్ర అని మాజీ శాసనసభ్యులు తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎజెండా ఒకటేనని, అది పేదవాడి సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధేనని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో 1900 కోట్ల సంక్షేమం ఇచ్చిన ఏకైక శాసనసభ్యుడిని తనేనని, ఇదొక చరిత్ర అని అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైసీపీ చిత్తశుద్ధి పార్టీ అని, అందువల్లనే ఎన్నికల్లో ప్రజలకు ఏమైతే చెప్పామో వాటిని కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు, ప్రజల పక్షాన నిలిచి హామీలు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్ వీరపాటి విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ చెండుపోయిన శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, బూరెల దుర్గాప్రసాద్, భీమవరపు సంజీవరెడ్డి, కౌన్సిలర్ దుబాయ్ బాబు, శ్రీకృష్ణ, కాళిదాసు సత్యనారాయణ, పోతిరెడ్డి, అక్కిదాసు కిరణ్ కుమార్, కొమ్ము రాయల్, సురేష్, సాంబశివరావు, కుర్రా శ్రీను, కోలావాసు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ పార్టీ ఏర్పడి 15 సంవత్సరాలు ఈ రోజుకు పూర్తి చేసుకొని ఈ దేశ చరిత్రలో ఒక పార్టీ పెట్టి, ఆ పార్టీ ఎలక్షన్స్లో ఓడిపోయినా, మరి ఎలక్షన్లో 151 సీట్లని గెలిచి ఈరోజు మళ్ళీ ఓడిపోయిన ప్రజల పక్షాన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల కోసం నిలబడిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ప్రధానంగా ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఓడించారు, ప్రజలు మమ్మల్ని గెలిపించారు. కానీ ఈ రెండింటి మధ్య తేడా, ఈ దేశంలో ఏ పార్టీకి లేని తేడా వైఎస్ఆర్ పార్టీకి ఉంది. అది ఏంటంటే, ఈ రాష్ట్రంలో అనేక పార్టీలను ప్రజలు గెలిపించారు, ఓడించారు. ఓడినప్పుడు అనేక కారణాలు ఉన్నాయి, గెలిచినప్పుడు అనేక కారణాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ గెలిచినాక ప్రజలకు ఏమైతే చెప్పామో ఆ చెప్పిన ప్రతి మాటని నెరవేర్చిన పార్టీ, నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ. ఇంకే పార్టీకిలా 40 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుంటున్న పార్టీకిలా, 100 సంవత్సరాల చరిత్ర చెప్పుకుంటున్న పార్టీకిలా, 15 సంవత్సరాల క్రితం ఏర్పడిన వైఎస్ఆర్ పార్టీ ఒక్కటే. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మేనిఫెస్టోని, ఇది బాగా గమనించాల ప్రజలు. పార్టీ మేనిఫెస్టో అంటే గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టో అని చెప్పి ఆ మేనిఫెస్టోని చెత్తపట్లో పడేసిన సందర్భాలు. వైఎస్ఆర్ పార్టీ వచ్చినాకే మేనిఫెస్టోలో ఏమైతే పెట్టామో ఆ మేనిఫెస్టోని అధికారంలోకి వచ్చినాక తూచా అమలు చేయటం అంటే రాజకీయ పార్టీలు నేర్చుకుంటున్నారు. అందాకెందుకు గత ఎలక్షన్స్లో, మొన్న జరిగిన ఎలక్షన్స్లో 24లో వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిద్దని ప్రజలు ఎదురు చూశారు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు నెరవేర్చిన పార్టీ కాబట్టి. అందుకే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సూపర్ 7, సూపర్ 6 అని చెప్పి ప్రజల్ని మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజల్ని ఏమార్చిన సందర్భం మనం చూసాం. నేను చెప్పదలుచుకున్నది, ఒక్క వైఎస్ఆర్ పార్టీ ప్రజలకి ఏమిస్తాం. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, నేను ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇస్తున్న సంక్షేమం ఇది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల అకౌంట్లో వేశాను. సుమారు 2,85,000 కోట్ల రూపాయలని ప్రజలకు అనేక సంక్షేమాల ద్వారా వేశాను. ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ చేయగలిగినాడు లేడు. ఇంతకన్నా ఎక్కువ చేయగలిగితే
అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతాడు, ఇంకెవరూ చేయలేరు అని స్పష్టంగా చెప్పాడు. దేనికి? చిత్తశుద్ధి. ఏంటి చిత్తశుద్ధి? రాజకీయ పార్టీగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీలో ఉండే సభ్యులుగా ప్రజలకు ఏమైతే చెబుతామో అదే చెప్పాలా, అదే చెయ్యాలా. ప్రజల్ని మోసం చేయకూడదు. ఒక రాజకీయ పార్టీని నమ్మి, ఒక నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తే ఆ ఓటు విలువని ఆ ప్రజలకు ఆ పార్టీ ద్వారా ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెబుతామో అవి చిత్తశుద్ధితో చేయాలన్న చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో శాసనసభ్యుడిగా చేసినందుకు నేను ఎంతో గర్వపడతా ఉన్నా. ఓ మాజీ శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా గత 5 సంవత్సరాల్లో ఈ తెనాలి నియోజకవర్గంలో 1900 కోట్ల రూపాయల సంక్షేమానికి ప్రజలకు ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యేని ఇవాళ వరకు నేనే. ఈ నియోజకవర్గం పుట్టిన చరిత్రలో స్పాన్ ఆఫ్ 5 years వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా 1900 కోట్ల రూపాయలని ప్రజల సంక్షేమానికి ఇచ్చిన శాసనసభ్యుడిగా గర్వంగా చెప్పుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత సంక్షేమాన్ని నా నియోజకవర్గ ప్రజలకు నేను చేశాను అని. అది ఎలా కుదిరిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేద ప్రజలకు సంక్షేమం చెయ్యాలా, జగన్మోహన్ రెడ్డి గారి తపన తాపత్రయం ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని, అభివృద్ధిని వాడి ముంగిట్లోకి తీసుకెళ్లాలని ఆ చేసిన ప్రయత్నమే 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించాం. ఈరోజు మేము ఓడిపోవచ్చు, ఎలక్షన్స్లో రిజల్ట్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవచ్చు, కానీ వైఎస్ఆర్ పార్టీ ఎజెండా పేదవాడి సంక్షేమాన్ని, పేదవాడి అభివృద్ధిని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఆ విడిపోయిన రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకెళ్తామే. అందుకే పేదవాడి పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అందుకే ఈ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, ప్రజల కొరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాంట్లో ప్రజల పక్షాన నిలబడతామని, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్న మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేసి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దానికోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వైఎస్ఆర్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ మరొక్కసారి చిత్తశుద్ధితో మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈరోజు పార్టీ జెండాను ఎగరేసి కేక్ కట్ చేయడం జరిగింది. ప్రజల కొరకు ఎవరైనా ఏ నాయకుడైనా చేసి మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు అందిస్తాన సంక్షేమం కానివ్వండి, మేనిఫెస్టో కానీ ఏదైనా ఈరోజు కూడా ఆయన బయటకు వస్తుంటే ప్రజలందరూ నీరాజం పలుకుతున్నారు. అది అందరికీ తెలిసిందే. ప్రజల కొరకు ఏదైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి. అలానే మన ఇక్కడ ఇవాళ నిన్న మేమున్నాం, ఇవాళ మీరున్నారు, రేపు మీరు రావచ్చు. అలా విధంగానే ప్రజలకు అందిస్తాన్న ఈ సూపర్ 6 అన్నవి కూడా కూటమి ప్రభుత్వం అందిస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రజల కొరకు ఏమన్నా చేశారంటే మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల కోసం ఉన్నారు, ప్రజల కోసమే ఉంటారు, ప్రజల కోసమే చేస్తారు. కాబట్టి తప్పకుండా ఒక పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, పార్టీ ఆవిర్భవించి కూడా దాదాపు 15 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇడుపులపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు కూడా తన సుదీర్ఘ పాదయాత్రలో కర్షకుల్ని, కార్మికుల్ని అందరిని కూడా కలిసికట్టుగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టోని రెడీ చేసి దాన్ని ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా, ఒక బైబిల్లాగా గౌరవించి సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈబీసీ నేస్తం కింద బ్రాహ్మిన్స్ కానీ, చౌదరీస్ కానీ, వైశ్యాస్ కానీ, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా కాపు నేస్తం కింద ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది. మరి అట్లాగే తెనాలి నియోజకవర్గం పుట్టిన తర్వాత సంక్షేమం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతి ఎక్కువ అన్ని పార్టీలు ఇచ్చినవి ఎక్కువగా సంక్షేమం ఇచ్చింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన శివన్న గారి నాయకత్వంలో.
మళ్ళా ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో కావాలి అంటే మరి ఇటువంటి నాయకత్వంలోనే మనం ముందుకు పోవాలని కోరుకుంటూ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తెనాలి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కొల్లిపర మండలం, అలాగే తెనాలి రూరల్ మండలం, తెనాలి టౌన్ మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా ఇక్కడ శివన్న గారి నాయకత్వంలో ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అలాగే కేక్ కటింగ్ జరగడం జరిగింది. మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచి 15 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తి 15వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన తాలూకా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ముఖ్యంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మభ్యపెట్టిన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడిందని సిపిఐ ఆరోపించింది. ముఖ్యంగా నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలలుగా అర్హత కలిగిన పేదలచే అర్జీలు ఇప్పించే కార్యక్రమం స్థానిక సచివాలయం, తాలూకా కార్యాలయంలో చేపట్టడం జరిగిందని నాయకులు చెప్పారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే దానిలో నిర్లక్ష్యం వహిస్తుందన్న నేపథ్యంలో 22వ తేదీన లబ్ధిదారులతో తాలూకా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి కుంభ రవితేజ, ఏఐవైఎఫ్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ళు లేని నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుతూ తెనాలి పట్టణంలో రేపు ఉదయం నుంచి తెనాలి సిపిఐ కార్యాలయంలో అర్జీలు పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. 21వ తేదీ వరకు అర్జీలు పూర్తి చేసి 22వ తేదీన తెనాలి తాలూకా కార్యాలయం దగ్గర ఈ అర్జీలన్నీ కూడా తహసీల్దార్ గారికి బాధిత లబ్ధిదారులతోటి ఇప్పించడం అనేది జరుగుతుంది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అన్ని ఎన్నికల సభల్లో తాను ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చినట్టుగా సెంటున్నర కాదు, చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తారని ఆనాడు తెలియజేయడం అనేది జరిగింది. దాన్ని ప్రజలందరూ, ముఖ్యంగా పేద ప్రజలు, ఇల్లు లేని ప్రజలు అందరూ కూడా నమ్మి అందరూ అన్ని చోట్ల ఓట్లు వేయటం అనేది జరిగింది. ఎన్నికలు అయిపోయినాయి. సీఎం పీఠం పైన చంద్రబాబు గారు కూర్చున్నాడు. మేము కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, అద్దెలు కట్టలేక, సొంత ఇళ్ళు లేక, మధ్యతరగతి పేద వర్గాలకి ఒకవేళ చిన్న ఇళ్ళున్నా 2-3 కుటుంబాల ఇళ్లలో తల దాచుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యని తక్షణమే పరిష్కారం చేయండి ఈ నెల 22వ తేదీన తెనాలి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాం. రేపటి నుంచి అర్జీలను పూర్తి చేసే తెనాల్లోని బుర్రిపాలెం రోడ్లో గల సాయినగర్లో శ్రీ షిరిడి సాయిబాబా ప్రధాన దేవాలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా షిరిడి సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదానం చేశారు.
స్థానిక బురిపాలెం రోడ్లో గల సాయినగర్లో శ్రీ షిరిడి సంస్థాన్ ట్రస్టుకు చెందిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షిరిడి సాయినాథునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. దేవస్థాన చైర్మన్ కె లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో స్థానిక భక్తులు పాల్గొని సాయినాథుని పట్ల భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి ప్రధాన దేవాలయంలో వెలిసినటువంటి బాబావారికి ఈరోజు 5వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కాగడ హారతితోటి ప్రారంభించబడి తర్వాత విశేషమైనటువంటి అభిషేకాలు, తర్వాత విశేషమైనటువంటి అలంకారాలు చేసి అద్భుతంగా అక్కడి నుంచి 10 గంటలకు శ్రీ షిరిడి సాయి సేవా సమితి తెనాలి వెంపటి సత్యనారాయణ గారు, తర్వాత అయినాల మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బాబావారికి భజన కార్యక్రమం, మధ్యాహ్న హారతి షిరిడిలో జరుగునట్లుగా జరపడం జరిగింది. ఆ తర్వాత 12:30కు విశేషంగా వేలాది కొలది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగినది. బాబావారి ప్రసాదంగా మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం శ్రీ షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ సాయినగర్ బీసీ కాలనీ ఈ సాయిబాబా ప్రధాన దేవాలయం 5వ వార్షిక మహోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వేలాదిగా భక్తులు విచ్చేయటం, అందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పడడం జరిగింది. అలాగే 5వ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం కూడా ఈరోజు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి సహకరించినటువంటి వెంపటి సత్యనారాయణ గారు కావచ్చు, హరిరామ్ గారు, కుబేర దాల్మిల్ శంకరరావు గారికి మనస్ఫూర్తిగా కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. తెనాల్లోని ఐతానగర్లో గల ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలు, పెన్నులు, స్కేల్స్, ఎగ్జామ్స్ సామాగ్రిని అందజేశారు. కృష్ణవేణి జ్ఞాపకార్థం నిడుబ్రోలు కృష్ణవేణి వాటర్ ప్లాంట్ వీటిని అందజేసింది. పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కృష్ణవేణి జ్ఞాపకార్థం నిడుబ్రోలు కృష్ణవేణి వాటర్ ప్లాంట్ సహకారంతో మల్లిబోయిన తేజ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమలశెట్టి ఉమాశంకర్, ట్రెజరర్ సింహాద్రి, ఈసీ మెంబర్ పోలిశెట్టి విజయకుమార్లు స్థానిక ఐతనగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు ఎగ్జామ్ సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి మెటీరియల్ ఇవ్వటం సంతోషంగా ఉందని, కృష్ణవేణి వాటర్ ప్లాంట్ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. నేటి విద్యార్థులు కూడా తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఎదగాలని అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి ఆకాంక్షించారు. ఇదే విధంగా హెచ్ఎం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని ఆమె అన్నారు. మరో ముఖ్య అతిథి ఎన్సీసీ మాస్టర్ బెల్లంకొండ వెంకట మాట్లాడుతూ స్కూలు పూర్వ విద్యార్థి కృష్ణవేణి స్కూల్ నడపటంలోనూ సర్వీస్ చేయటంలో తనకు సాటి ఎవరూ లేరని, చదువుకునే విద్యార్థి అంటే ఆమెకు ఎంతో ఇష్టమని అన్నారు. ఈ సందర్భంగా నాగరాజుని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, నాగరాజు, కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ ఆంధ్రప్రదేశ్ చెప్పండి, ఆయన రాయకపోయినా సరే నా స్టూడెంట్స్ మొత్తం మంచి పర్సంటేజ్ తెచ్చుకోమని చెప్పండి. రెండో ఇంకో వచ్చిన అనౌన్స్ చేశారు, ఎవరైతే ది హైయెస్ట్ స్కూల్ మార్క్స్ వస్తాయో, ఈ స్కూల్లో ఎవరైతే ఫస్ట్ మార్క్ వస్తుందో వాళ్ళకి నేను 5,000 గిఫ్ట్ కూడా అనౌన్స్ చేశారు. దేవుడు ఒక్కొక్కసారి మనుషుల రూపంలో ఎలాగా ప్రజలను ఆనుకుంటాడు. ఆవిడ చూడండి, అంత చిన్న వయసులో మరి ఆమె మన మధ్య లేకపోయినా మనందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామా. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం, అంత మంచి పనులు చేసి వెళ్ళిపోయింది ఆమె. దాన్ని వాళ్ళ కుటుంబం ఇంకా కొనసాగిస్తున్నారు ఆవిడ గుర్తుగా. కాబట్టి అటువంటి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ద్వారా మీరు ఇవాళ ఈ ప్యాడ్స్ని, పరీక్ష అట్టల్ని అందుకుంటున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అలాగా సమాజానికి ఒక మంచి పనులు చేస్తూ సమాజానికి మనం కూడా మన వంతు పాత్ర మనం పోషించాలి. అనేక ఇంజనీరింగే కాదు, డాక్టర్లే కాదు, ఇంకా రకరకాల భవిష్యత్తులు ఉన్నాయి, మీకు మంచి భవిష్యత్తులు ఉన్నాయి. వాటిని మీరు ఎవరైతే మీకు మనసులో ఇదిగో నేను ఇది చదవాలి, దీన్ని అభివృద్ధి, దీనికి సంబంధించినటువంటి డిగ్రీ పొంది నేను మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మీరు కోరుకుంటారో అది చక్కగా నెరవేరుతుంది. మీరందరూ చక్కగా ఆ కాంక్ష మీ దగ్గర ఉండాలి. విజయకాంక్ష, అభివృద్ధి కాంక్ష రెండూ ఉండాలి. ఇది మనం విజయం సాధిస్తే, ఇప్పుడు 10th క్లాస్లో ఉందనుకోండి, 560 మేడం, వీళ్ళకి 560 మార్క్స్ కదా, 600
600 మార్క్స్ పెట్టారు. ఇప్పుడు అని అంత లాస్ట్ టైము 10 ఉండేది కదా, ఇప్పుడు మారింది. దాని ప్రకారంగా మీ అందరూ కూడా మార్క్స్ హైయెస్ట్ స్కోర్స్ అందరూ. నేను ఆ అమ్మాయి బాగా చదువుతుంది అంటారు, నేను చదవలేను, అలాంటిది ఏం లేదు. ఎగ్జామినేషన్ టైంలో మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు ఆ క్వశ్చన్ పేపర్ని చదువుకుంటూ జాగ్రత్తగా ఆన్సరింగ్ చేసుకుంటూ వస్తే అందరూ మీరు అనుకున్న మార్కులు అంటే ఎక్కువగా రీచ్ అవుతారు. కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకొని రేపు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సంపాదించి ఐతనగర్ NSSMS స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతి. తెనాలి పట్టణంలో బుర్రిపాళ్లెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో మంగళవారం రాత్రి ఆశ్రమవాసులకు మువ్వ వెంకట శివనాగేశ్వరరావుకు నూతన వస్త్ర బహుకరణ జరిగిన నేపథ్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం ద్వారా నిర్వహించారు. మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు తెనాలి సేవా మిత్రమండలి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి సేవా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వ పున్నయ్య సుహాసిని దంపతుల కుమారుడు వెంకట శివ నాగేశ్వరరావుకు నూతన వస్త్ర బహుకరణ నేపథ్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్ర ఆధ్వర్యంలో అన్నదానం పండ్లు పంపిణీ చేయడం జరిగిందని శ్రీ వెంకటేశ్వర యోగా కన్వీనర్ ముద్దాభక్తుల రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా బాబు, శ్రీకాంత్, శ్రీను నాయక్, వాసు, వై కోటేశ్వరరావు, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. చిరంజీవి మువ్వ వెంకట చిన్నాగేశ్వరరావు గారికి ఈ రోజున నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు తల్లిదండ్రులు. అంటే ఒక పెద్దరికంగా ఆయనకి ఈరోజు నుంచి ఒక బాధ్యతలు ఇస్తున్నారు. పంచులు ఇస్తున్నారంటే మనిషిని గౌరవించడము, పైగా ఒక పద్ధతిగా జీవించమని చెప్పడం కూడా ఉంటుంది. ముఖ్యంగా పున్నయ్య గారు ఫ్రూట్ స్టాల్ చేస్తారు, వారి వ్యాపారము. వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా రీజనబుల్గా మంచి వస్తువులు ఇవ్వటం ఆయనలో ఉన్న ప్రత్యేకత నేను చూశాను. మన గాంధీ ఆశ్రమానికి అనేక సేవలు కార్యక్రమాలు, వృద్ధులకు భోజనాలు పండ్లు ఇవ్వటం అనేది చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఏదో డబ్బు ఖర్చు పెట్టామనుకుండా 10 మందికి భోజనం పెట్టి వారు తింటుంటే చూసి ఆనందించడం. ఇక్కడ ఈరోజు మరి 33 మంది వృద్ధులకు ఈరోజు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా వెంకట శివనాగేశ్వరరావు గారికి గాంధీ ఆశ్రమం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఏకైక కుమారుడైన వెంకట శివనాగేశ్వరరావు నూతన వస్త్రములు ఇచ్చే సందర్భంగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరు తెనాలి స్నేహ చాలా అనేక సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశారు. మువ్వ పున్నయ్య గారు, వారి సతీమణి సుహాసిని గారు, వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. దీనిలో భాగంగా ఉదయం శ్రీ సీతారాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది. హర్ష విద్యాభూషణ ఆగమ వాచస్పతి డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా 4వ రోజు బుధవారం ఉదయం జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రవచన సుధాకర్, భక్తి ప్రచారక శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆగమ వాచస్పతి డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొని రామనామ పారాయణం చేశారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పి శివ, నిఖిల్, అలాగే ఈవోలు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాలను నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్లు పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులాగా సంకీర్తన సభ్యులు కూడా ముందుకు వెళ్ళి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా పొందిగా పూర్తి చేయాలని కోరుతాం. చదువాలి వెంకట రామకృష్ణ గారు ఒక అడుగు ప్రదానం చేశారు. వారు కూడా వెంకటేశ్వర స్వామివారు చూడగానే లంక అధిష్టాన దేవత కామరూపిణి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలది. అక్కడ పెద్ద రాక్షసి రూపం ధరించింది.
పెద్ద రాక్షసీ రూపంతో ఈ గ్రామ దేవతగా ఉండేవాడ లంకా స్వరూపిడి ఎదురుగుండా శూలం పట్టుకుని నిలబడి ఎవడవరా నువ్వు లోపల కడుతున్నావు అంది. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే అని ఏది సుందరకాండంలో తృతీయ సర్గలో ఉన్నటువంటి శ్లోకం ఇది. కహ త్వం ఎవడవు నీవు, ఏం పని మీద ఇక్కడికి వచ్చావురా, అడవుల్లో తిరిగే కోతి, నీ ప్రాణం పోయేలోపు ఎందుకు వచ్చావో చెప్పండి అంటే ఇది ఎంత తెలివిందంటే నిజం చెప్పు, చెప్పినా చంపుతాను, చెప్పకపోయినా చంపుతాను, ఎలాగో చచ్చేవాడివి, ప్రాణం పోయేలోపు నిజం చెప్పి చచ్చిపోవాలి. పాపం స్వామివారు ఏం కంగారు పడరుగా, ఆయన బుద్ధిమంతుడు కదా, అందుకని 2 చేతులు జోడించి వినయంగా అమ్మ అంటే నమస్కరించలేదు కానీ వినయంగా అన్నాడు, ప్రేమగా పలికాడు. నన్ను లోపలికి వెళ్ళొద్దంటున్నా నువ్వెవరు, ఆవిడ ఏమంది కహ త్వం ఎవడెవరా నువ్వంది. ఈయన కాత్వం విరూపనయనే పురద్వారే వతిష్టసి కిమర్థం చాపి మాం మృత్వా నిర్భర్స్యసి దారుణా. ఎంతంత పెద్ద పెద్ద కళ్ళు కలిగి గిర్రును గుడ్లు తిప్పుతున్నావు, ఈ భయంకరమైన మిడిగుడ్లు కలిగిన దానా నీవెవరవు, ఎందుకు ఎంత కోపంగా పలుకుతున్నావు, నేనే అపచారం చేశాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 4,000 మినహా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు జరిపే వైఖరి ప్రభుత్వం చేయటం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. బుధవారం తెనాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు నెలకు 1,500, నిరుద్యోగ యువతకు 3,000, బీసీ మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం పెన్షన్ 4,000 మినహా ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడంతో యువత అంతా ఓట్లు వేశారని, కానీ జాబ్ క్యాలెండర్ లేదు, జాబు లేదని ఆయన అన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తాం, 15,000 జీతం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షలకు పైగా వాలంటీర్లను తొలగించారని ఆరోపించారు. ఇదే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ముందస్తు పెట్టుబడి కింద రైతులకు 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు చెరుకుమణి సింగారావు, కె రవితేజ, ఆకు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల చొప్పున వాళ్ళందరికీ సహాయం చేస్తామని చెప్పారు. 15,000 రూపాయలు బీసీ మహిళలకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. అలాగే పెన్షన్లు ఇంకా బాగా పెంచుతామని చెప్పారు, అది కూడా లేదు. వీళ్ళు పెన్షన్ 4,000 ఇవ్వటం తప్ప వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు జరిపే వైపున ఈ ప్రభుత్వం చేయట్లేదు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటే యువజనులందరూ కూడా ఆయన ఎటు ఇయ్యలేదు జగను, వీళ్ళు ఇస్తారనుకొని నమ్మి యువతరం మొత్తం ఓట్లేశారు. కానీ జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు లేవు. ఉన్న వాలంటీర్లోని 2,36,000 మందిని తీసి అవతల పడేశారు. అదేమంటే ఎన్నికల ముందు మాత్రం వాలంటీర్ల ఓట్లు కూడా కావాలి కాబట్టి వాలంటీర్లందరినీ కూడా మా ప్రభుత్వం వస్తే కొనసాగిస్తాం, వీళ్ళు ఓన్లీ 10,000 మాత్రమే ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. తెనాలిలో అత్యద్భుతంగా తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాలకు ఆధ్యాత్మిక ప్రవచకులు, వేద పండితులు పాల్గొంటున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సినీ గాయకురాలు సాయి వేద వాగ్దేవి పంచముఖ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంది. స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెనాలి వచ్చిన సినీ గాయకురాలు, ఈటీవీ పాడుతా తీగ మహాసంగ్రామం విజేత సాయి వేద వాగ్దేవి స్థానిక షరాబ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు వచ్చిన గాయని వాగ్దేవికి దేవస్థానం అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్, సురేష్ కుమార్లు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ఘనంగా నిర్వహించిన వైసీపీ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. వైసీపీ హయాంలో ఒక్క తెనాల్లోనే 1900 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చామంటూ వెల్లడి. ఈ నెల 29 నుంచి జరిగే ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తెలుసుకునే విధంగా అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఇది రైతులకు ఒక పండుగ లాంటిది అంటూ ఆలపాటి వెల్లడి. కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచిస్తోందన్న సిపిఐ నాయకులు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేసిన నాయకులు ఈ నెల 22వ తేదీన తాలూకా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటన. తాలూకా హైస్కూల్లో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. భక్తి పారవస్యంలో ప్రజలు, ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రవచనాలతో తరిస్తున్న భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.